Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ. యేసువ వందనం, యేసువ వందనం, యేసువ స్తోత్రం, యేసువ స్తోత్రం, యేసువ ఆరాధన, యేసువ ఆరాధన, యేసువ మహిమ, యేసువ మహిమ. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. ఆత్మదేవ మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలను అర్థం చేసుకోవాలి అంటే సాధారణమైనటువంటి జీవిత విధానాన్ని పోల్చి చెప్పాలి. ఈరోజు మనం ఏ పండుగ చేసుకుంటూ ఉన్నాం? యేసు తిరి హృదయ పండుగ. అంటే ఏంటి? అక్కడ రాసింది కాబట్టి చదివేశాం. యేసు తిరి హృదయ పండుగ అంటే ఏంటి? మీకు అర్థమైందో చెప్పండి, పర్వాలేదు. ఆ మాట వినగానే దేవుని యొక్క వాక్యముగా మీకు ఏం అర్థమవుతుంది? ఒకవైపు యేసుప్రభు హృదయం, ఇంకొక వైపు ఏం అర్థం కావట్లేదా? ఫాదర్ గారు చెప్పారు ఉపోద్ఘాతములో, పూజ ఆరంభములో మన ఫాదర్ గారు చెప్పారు ఒక విషయం. ప్రభు యొక్క హృదయాన్ని తెరవగానే ఏమొచ్చాయంట? రక్తము నీరు స్రవించాయి. సరే, ఈ వాక్యం చాలామందికి అర్థం కాదు కాబట్టి ఒక 4 ప్రశ్నలు వేస్తాం. 3 సాధారణమైన ప్రశ్నలు, అందరికీ తెలిసిన ప్రశ్నలు. ఒక ప్రశ్న మాత్రం విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రశ్న. సిద్ధంగా ఉన్నారా? మొదటి ప్రశ్న, అమ్మ ప్రేమ గొప్పదా, నాన్న ప్రేమ గొప్పదా? అమ్మ ప్రేమ గొప్పది అనుకున్న చేతుల పైకి ఎత్తండి. అమ్మలు కూడా చాలామంది చేతుల పైకి లేపట్లే. నాన్న ప్రేమ గొప్పది అన్నవాళ్ళు 4 చేతులు కనిపించాయి. సరే, ఒకానొక ఊరిలో, ఇదేం కథ కాదు, సరదాగా స్టార్ట్ చేశా. అమ్మంట పసిబిడ్డని ఎత్తుకొని అన్నం తినిపిస్తూ తను చూసే ప్రపంచాన్ని అంతటిని కూడా బిడ్డకి చూపిస్తూ ఉంటున్నదంట. తను చూడగలిగే ప్రతి ఒక్క అంశాన్ని ఈ ప్రపంచంలో తల్లి చూడగలిగిన ప్రతి ఒక్క అణువును కూడా తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడిని కానీ ఎత్తుకొని అన్నం తినిపిస్తూ అందరికీ చూపిస్తూ ఉంటున్నది. తండ్రి ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, అదే బాలుడిని కానీ, అదే బాలికని, అదే అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ భుజాలపైన ఎత్తుకొని తాను చూడలేనటువంటి ప్రపంచాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా జీవితం ఎలాగో ఈ విధంగా అయిపోయింది, నీ జీవితమైనా కొంచెం బాగుంటుంది అని తండ్రి తన యొక్క ప్రేమను చూపిస్తాడంట. ఇప్పుడు చెప్పండి, తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా? తండ్రి ప్రేమ గొప్పదా? తల్లి ప్రేమ గొప్పది కదా. సరే, రెండవ ప్రశ్న, సమాధానం తర్వాత చూద్దాం. రెండవ ప్రశ్న, తల్లి ఎక్కువగా కష్టపడుతుందా, తండ్రి ఎక్కువగా కష్టపడతాడా? ఇప్పుడు చేతులను చూడాలి. తల్లి ఎక్కువగా కష్టపడుతుందా, తండ్రి ఎక్కువగా కష్టపడతాడా? తల్లి కష్టపడుతుందని చేతులు పైకెత్తండి. ఇప్పుడు కూడా అన్ని చేతులు కనిపించట్లేదు నాకు. సరే, పొద్దున లేచి నుంచి రాత్రి వరకు చాలా పనుల్లో తల్లి సతమతం అవుతూ ఉన్నది. కాబట్టి ఎక్కువగా తల్లి కష్టపడుతుందా? మరి తండ్రికి కష్టం లేదా? సాధారణంగా ఇంట్లో అంటాం అన్నమాట, అంట్లు తోమితే, ఇల్లు శుభ్రం చేస్తే, బట్టలు ఉతికితే నీకు తెలుస్తుంది బాధ, అవునా కాదా? తల్లులు చెప్పే మొట్టమొదటి మాట ఇదే. అయితే తల్లి కష్టం ఏ విధముగా ఉంటూ ఉంది అంటే, శారీరకమైనటువంటి కష్టం, తన యొక్క శ్రమ అంతా కూడా తను చేసే పనిలో ఉంటూ ఉన్నది, అవునా కాదా?
తల్లి కష్టాన్ని అందరూ చూడగలరు. ఈ ప్రపంచంలో తల్లి కష్టాన్ని చూడడం వంటి బిడ్డ ఎవరు కూడా లేరు. కానీ తండ్రి కష్టం ఏ విధంగా ఉంటూ ఉంది అంటే కష్టం బయటికి కనిపించదు. కష్టము బయటికి కనిపించదు. ఆధ్యాత్మిక మానసిక కష్టం. ఈ రోజుకి సరుకులు ఉన్నాయో లేవు, లేకపోతే ఇంట్లో భార్య ఏమంటుంది, పొద్దున్న లేకగానే మా పిల్లలు ఏమడుగుతారు, చూస్తే పని లేదు, జాబ్ లేదు. ఇలా అనేక విధాలుగా తండ్రి కష్టపడతాడు. ఆధ్యాత్మికముగా మానసికముగా కష్టాన్ని తండ్రి బయటకు చెప్పుకోలేడు, బయటికి కనిపించదు కూడా. కాబట్టి వెంటనే కష్టపడేది ఎవరు అనగానే అందరం కూడా అమ్మ అని చేతులు పైకి లేస్తాం కదా. మూడవ ప్రశ్న, తల్లి స్వార్థపరురాలా, తండ్రి స్వార్థపరుడా? ఇద్దరిలో ఎవరికి స్వార్థం ఎక్కువ? తల్లికేనా? తల్లికేనా అంట స్వార్థం. ఎందుకంటే మొట్టమొదటి పిలుపు, ఒక బిడ్డ పుట్టగానే మొట్టమొదటి పిలుపు తల్లి ఏమంటుంది? అమ్మ అంటరా. అమ్మ అను. నాన్న పేరు చెప్పదు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పదు, అన్నదమ్ముల పేర్లు చెప్పదు, అమ్మ పేరే చెప్తుంది. కాబట్టి స్వార్థం ఎక్కువ ఎవరికే? అందుకే తల్లికే బాధ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమను పొందలేకపోతే తట్టుకోవడం కష్టం. తండ్రి అనుకో కష్టాన్ని బయటికి చెప్పడు, ప్రేమను బయటకు చూపించడు. కాబట్టి బిడ్డలు తిరిగి ప్రేమించినా ప్రేమించకపోయినా ఆ సర్లే అనుకుంటూ పోతాడు కదా. కానీ తల్లి ఎక్కువగా బాధపడుతూ ఉన్నది. ఈ మూడు ప్రశ్నలు కూడా మన కుటుంబ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు. చివరి ప్రశ్న, మనందరికీ కూడా దేవద్రవ్యానుమానాలు తెలుసా? ఎన్ని ఉన్నాయి? 7. మొదటి 3 ఏంటి? అందరూ గట్టిగా చెప్పాలా? జ్ఞానస్నానం, పాప సంకీర్తనమా? జ్ఞానస్నానము వినిపించట్లేదు. జ్ఞానస్నానము, దివ్య సప్రసాదము, సరే భద్రమైన అభ్యంగనము, దివ్య సప్రసాదం. మొదటిది జ్ఞానస్నానము, రెండవది భద్రమైన అభ్యంగనము, మూడవది దివ్య సప్రసాదం. మిగతావి నేను అడగను, ఈ 3 అడుగుతాను. కథోలిక విశ్వాసులుగా ఎవరైతే ఈ 3 దేవద్రవ్యానుమానాలను, దైవ సంస్కారాలను పొంది ఉన్నారో వారు మాత్రమే సంపూర్ణ సభ్యత్వాన్ని పొంది ఉన్నారు. కథోలిక శ్రీ సభలో పసిబిడ్డలు, యువతీ యువకులు, పెద్దవారు. పెద్దవారు అయ్యేది ఎప్పుడంటే ఈ 3 సాంఘ్యాలను కూడా స్వీకరించినటువంటి వారు మాత్రమే సంపూర్ణమైన సభ్యత్వాన్ని పొందుతారు. కాబట్టి మొదటిది చివరిది దానికోసం మాట్లాడదాం ఈరోజు పండుగను ఉద్దేశించి. మొదటిది ఏంటి? జ్ఞానస్థానంలో మనం ఏం చేస్తాం? స్నానం చేస్తాం. జ్ఞానస్నానంలో మనం ఏం చేస్తాం? స్నానం చేస్తాం. అవునా కాదా? నీటితో గురువు బాప్తీసాన్ని ఇస్తూ ఉన్నాడు. పాప కలంకాలను జలముతో కడుగుతూ ఉంటాడు అన్నమాట, శుభ్రం చేస్తూ ఉంటాడు. అవునా కాదా? కాబట్టి జ్ఞాన స్నానము పాప ప్రక్షాళన యొక్క స్నానము, జ్ఞానముతో కూడుకున్నటువంటి స్నానము, చెడుని విడిచిపెట్టి మంచి మార్గాన్ని అనుసరించబోతూ ఉన్నటువంటి, పవిత్ర కాబోతూ ఉన్నటువంటి ఒక జ్ఞాన స్నానం. చివరిది దివ్య సప్రసాద స్వీకరణ. దివ్య సప్రసాదంలో ఏం చేస్తూ ఉన్నాం మనం? ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాం. ఇక్కడ నీటితో పరిశుభ్రంగా అవుతూ ఉన్నాం, అక్కడ రక్తముతో మరి ఒక్కసారి పాప కలంకాలని పోగొట్టుకొని పరిశుద్ధులుగా మారుతూ ఉన్నాం. ఈనాటి పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రభు యొక్క హృదయాన్ని తెరవగానే ఆ హృదయం నుంచి ప్రవహించినటువంటిది ఒకటి రక్తము, మరి ఒకటి నీరు. అంటే ఈనాటి పట్టణాలలో ప్రతి ఒక్క అంశము కూడా ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు.
ఈరోజు ఏ వచనాన్ని చెప్పాలా అని చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే అన్ని వచనాలు కూడా ఏదో ఒక పవిత్ర సంఘానికి, పవిత్ర కార్యానికి చిహ్నముగా నిలుస్తూ ఉన్నాయి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరు. అయితే మొట్టమొదటిగా ఈరోజు మొదటి పట్టణాన్ని పరిశీలించి చూద్దాం. అనేకమైన విషయాలు, ముఖ్యముగా తండ్రి యొక్క కష్టాన్ని తెలియపరుస్తూ ఉన్నది. తండ్రి అంటే మీ నాన్న, మా నాన్న కాదు, మనందరి నాన్న, మనందరి యొక్క తండ్రి. తండ్రి దేవుని యొక్క గుణగణాలు, తండ్రి ఎటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో ప్రభు అంట, ఇజ్రాయేలీయుడు బాలుడుగా ఉన్నప్పుడు నిన్ను నేను ప్రేమించి తిని, నిన్ను నేను పిలుచుకుంటుని. 3వ వచనంలో చూస్తూ ఉన్నాం, నీకు నడక నేర్పినది కూడా నేనే. నన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నీకు నడకను నేర్పించినది నేనే. 4వ వచనంలో చూస్తూ ఉన్నాం, నిన్ను ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడినటువంటి వారు నేనే. వంగి నా చేతులను చాల్చి నీకు అన్నము తినిపెట్టినది కూడా నేనే. ఇలా ప్రభు యొక్క గొప్పతనాన్ని, తండ్రి యొక్క ఔన్నత్యాన్ని ప్రభు యొక్క వాక్యం ద్వారా చెబుతూ ఉన్నాడనమాట. నేను ప్రేమించాను, పిలిచాను, నడిపించాను, కౌగిలించుకున్నాను, ముద్దాడాను, అన్నము పెట్టాను. ఈ విధముగా అనేకమైనటువంటి విధాలుగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నప్పటికీ నా ప్రేమను అర్థము చేసుకునేటువంటి విధముగా నీవు జీవిస్తూ ఉన్నావు. 8వ వచనం ఒకసారి చదువుకుందాం. 8వ వచనము, ఇజ్రాయేలు నేను నిన్నెట్లు విసర్జింతును, నేను నిన్ను ఏ విధముగా తిరస్కరించగలను, విడిచిపెట్టగలను, నిన్నెట్లు పరిత్యజింతును, నేను నిన్ను అద్మాను వలె నాశనము చేయగలనా, సెబోయమునకు వలె శిథిలము చేయగలనా. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఆలకించండి. నా హృదయము అందుకు అంగీకరించటలేదు. నా గుండె జాలితో కంపించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కష్టపడేవాడికి రూపాయి విలువనేది తెలుస్తూ ఉంటుంది, అవునా కాదా? కష్టపడేవాడు ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఏ కష్టము లేకుండా సంపాదించినటువంటి డబ్బులను ఖర్చు పెట్టాలంటే ఉదారభావంతో ఖర్చు పెడతాం. ఎందుకంటే డబ్బు మనది కాదు, శ్రమ మనది కాదు కాబట్టి. కష్టపడేవాడికి రూపాయి ఖర్చు అంటే దాని యొక్క విలువ అనేది తెలుస్తూ ఉన్నది. మరి అదే విధముగా కనికరము కలిగినటువంటి హృదయులు మాత్రమే కరుణను ప్రసాదించగలరు. అందుకనే కనికరము గల దేవుడు తనకు ఉన్నటువంటి కారుణ్యాన్ని బట్టి ప్రజలు ఏ విధముగా ఉన్నప్పటికీ కొద్దిపాటు క్షణాలు విశ్వాసముగా ఉండి మరికొద్ది క్షణాలు అవిశ్వాసులుగా ఉన్నప్పటికీ తాను మాత్రం ఎప్పుడూ కూడా విశ్వసనీయతను ప్రదర్శిస్తూ తన యొక్క బిడ్డలను ఎప్పుడు కూడా ఆప్యాయతతో ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, విశ్వసిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఇదే కనికరాన్ని మనమందరము కూడా కలిగి జీవించాలి అని తండ్రి దేవుని వలె ఆయన చూపించినటువంటి గుణగణాలలో ఒక్క గుణాన్ని అయినా సరే మన జీవితంలో అలవాటు చేసుకుని ఆచరణ చేయాలనేది ఈనాటి మొదటి పట్టణం ద్వారా ఈరోజు మనము ఆలకిస్తూ ఉన్నాం. మరి అదే విధముగా ఈనాటి సువిశేష పట్టణం యోహాను శుభవార్త 19వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుకుందాం. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించినవి. ప్రియ క్రైస్తవ సహోదరులారా, సేవకులు ప్రభు యొద్దకు వచ్చేసరికి ప్రభు జీవముతో ఉన్నాడా, మరణించి ఉన్నాడా? జీవంతో ఉన్నాడా, మరణించాడా? మరణించిన తర్వాత ఆ శరీరం నుంచి రక్తము కానీ నీరు కానీ స్రవించగలదా? చనిపోయిన వ్యక్తిని కోస్తే రక్తం వస్తుందా?
రాదు. వస్తుందా? వెంటనే వస్తే రావచ్చు, కొన్ని గడియల తర్వాత అది రాదు. అయితే రెండవదిగా ఈ శరీరములో, మానవుని యొక్క శరీరములో సుమారుగా 75-76% నీటితో నింపబడి ఉన్నది. అవునా కాదా? మన శరీరములో సుమారుగా 75% నీరే ఉంది, 5-6% మాత్రమే రక్తం. కానీ శరీరంలో ఎక్కడ గాయము చేసినా బయటికి స్రవించేదేంటి? రక్తమే. మరి వచనము చూస్తే ప్రభు యొక్క హృదయం నుంచి రక్తము నీరు రెండూ స్రవించాయంట. నమ్మగలమా? నమ్మకంగా ఉందా? మన యొక్క బాహ్య కళ్ళతో ఎప్పుడైనా చూసామా అటువంటి సన్నివేశాలని? మన శరీరం నుంచి రక్తము నీరు రావడం ఎప్పుడైనా చూసారా? మానవుని యొక్క శరీరం నుంచి చూసారా, చూడలేదా? గట్టిగా చెప్పాలా? మీరు చూశారని చెప్తాను నేను. గాయం అయిన తర్వాత కొన్నిసార్లు అమ్మ నీరు కారుతుందమ్మ, కొంచెం తొడండి అమ్మ అంటారు. అవునా? ఇటువంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారా లేదా? మీరు ఎప్పుడు చూడలేదు అలాగా? శరీరం నుంచి నీరు బయటికి రావడం ఎప్పుడు చూడలేదా? గాయము నుంచి నీరు బయటికి రావడం ఎప్పుడు చూడలేదా? రక్తం రావడం అందరం చూసాం, నీరు రావడం కూడా చూసాం. కాకపోతే ఆ సందర్భంలో దాన్ని ఎప్పుడు కూడా మనము గ్రహించం. అయితే అది జీవముతో ఉన్నటువంటి శరీరము నుంచి ఈ రెండు కూడా ప్రవహించడాన్ని మానవులుగా మనం అందరము చూసాం. కానీ దేవునిగా నిర్జీవమైనటువంటి శరీరముగా మారిన తర్వాత కూడా హృదయాన్ని పొడిచి తెరవగానే నీరు రక్తము స్రవించడాన్ని అద్భుత రీతిలో ఆనాటి ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే మనకి ఏది ముఖ్యం? రక్తము ముఖ్యమా, నీరు ముఖ్యమా? ఏది ఉండాలి మన జీవితంలో? రెండు ఉండాలా? నీరు లేకుండా జీవించగలమా? రక్తం లేకుండా? కాబట్టి రక్తములోనూ నీటిలోనూ జీవము కలదు. అందుకనే ఆదిలో ఈ సృష్టి ఆరంభములో ఏమీ కూడా లేనప్పుడు పవిత్రాత్మ నీళ్ళపైన తేలియాడుతూ ఉండేదట. నీటికి కూడా ప్రాణాన్ని నిలబెట్టే శక్తిని ప్రభు వసుకుతూ ఉన్నాడు. అందుకనే ఆ నీటితోనే మనము జ్ఞానస్థానం పొంది ఉన్నాం. మరి అదే నీటిని ప్రభు యొక్క దేహం నుంచి రావడాన్ని చూస్తూ ఉన్నాం. తాను చిందించినటువంటి రక్తము లోక కళ్యాణం కోసం, ఈ ప్రజలందరి యొక్క పాప విమోచనము కోసమై పుణ్యాత్ముడు ఒకడు తన యొక్క ప్రాణాలను త్యాగము చేస్తూ, తన శరీరాన్ని ముక్కలుగా చేసి పంచుతూ, తన యొక్క రక్తాన్ని పానము చేయమని సెలవిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 52, 53, 54 వచనాలు చూస్తూ ఉంటాం. మీరు నా యొక్క శరీరాన్ని భుజించి నా యొక్క రక్తాన్ని పానము చేస్తేనే తప్ప మీలో నిత్య జీవము ఉండదు. అంత్యము దినమున నేను మేము లేవనెత్తుతాను. కాబట్టి నా యొక్క రక్తాన్ని మీరు పానము చేయాలి. ఈ నీటిలో మీరు పరిశుద్ధముగా కడిగివేయబడాలి మీ యొక్క పాపముల నుంచి. ఆ ప్రార్థన మనము ప్రతిరోజు చెప్పుకునే ప్రార్థనలో ఉంటుంది, కానీ మనము దాన్ని అంతగా గ్రహించం. ప్రభు యొక్క శరీరం నుంచి జారిపడుతున్నటువంటి నీళ్ళ ద్వారా శుద్ధిని పొందుతూ ఉన్నాం. ఏ ప్రార్థన చెప్తాం మనం? అదే పునీత ఇన్హాస్ వారి ప్రార్థనలో చెబుతూ ఉంటాం. ప్రభు యొక్క ప్రక్కలోంచి కార్యపడుతున్న నీరా మమ్ము కడగండి. ఈ ప్రార్థనలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఉదాహరణగా తీసుకుని ఆ జీవిత విధానంలో ఉన్నటువంటి సత్యాలను, రహస్యాలను మనము ఈ పూజా బలిలో చూస్తూ ఉన్నాం. పూజా బలిలో అన్ని సాంగ్యాలు ఉన్నాయి, దేవద్రవ్య అనుమానాలు అన్నీ కూడా ఒక పూజా బలిలో ఉండడం చూస్తూ ఉన్నాం. పాప సంకీర్తనం కూడా ఉంటూ ఉన్నది. పవిత్రాత్మ వరాలను పొందుతూ ఉన్నాం, దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాం, గురుత్వాన్ని చూస్తూ ఉన్నాం. వివాహ జీవితాలను అందరినీ కూడా ఒకటి చేసేదే దివ్య పూజా బలి. ఈ దివ్య పూజా బలిలో మనము స్వీకరించేది ప్రభు యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము.
కాబట్టి ఈరోజు ఎంతో చక్కగా మనకి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నా రక్తము చేత మీరు పరిశుద్ధులు కాబోతూ ఉన్నారు, ఈ నీటి ద్వారా మీరు నా యొక్క బిడ్డలుగా జ్ఞానస్థానం పొందబోతున్నారు. జ్ఞానస్థానాన్ని దివ్య ప్రసాదాన్ని ఒకటిగా చేసేదే ఈ యొక్క గొప్ప పండుగ. అంతేకాక పూజా బలిలో నడి పూజలో గురువు ద్రాక్ష రసమును నీటిని తీసుకొని ఒకదానిలో ఒకటి ప్రవేశపెట్టి ప్రార్థన చేస్తుంటాడు. రక్తం అనేది దేవుని యొక్క దైవత్వానికి గుర్తుగా, నీరు అనేది మన యొక్క మానవ స్వభావానికి గుర్తుగా ఉండి ఆ రెండింటిని కూడా కలుపుతూ ఉండగా మానవ స్వభావాన్ని పొందినటువంటి క్రీస్తును పోలి మానవులమైన మనము కూడా ఆయన యొక్క దైవత్వములో పాలు పంచుకోవాలని నీటిని ద్రాక్షారసాన్ని కలుపుతూ ఉంటాం. అదే నీరు, అదే ద్రాక్షారసముగా ఉన్నటువంటి ప్రభు యొక్క రక్తము ఈరోజు ఆయన యొక్క హృదయం నుంచి రావడాన్ని చూస్తూ ఉన్నాం. ఈ విధముగా క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనను కథోలిక శ్రీసభ మనందరికీ కూడా విశ్వాస ప్రమాణముగాను విశ్వాస దైవ రహస్యములుగాను వెల్లడి చేస్తూ ఉంటూ ఉన్నది. మరి ఈనాటి రెండవ పట్టణాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుని యొక్క ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము, సంపూర్ణముగా తెలుసుకోవడం అనేది అసాధ్యం. దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోగలమా? పునీత అగస్తిని గారంట చాలా చదువులు చదువుకున్నారు, బాగా చదువుకున్నారు. ఎంత బాగా చదువుకున్నారంటే అసలు దేవుని యొక్క ఉనికి ఏ విధముగా ఉంటూ ఉన్నది తెలుసుకోవాలని అనేకమైనటువంటి పుస్తకాలు రాయడం మొదలు పెడుతూ అనేక విధాలుగా అన్వేషిస్తూ ఒకరోజు సముద్ర తీరాన అలా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడంట. దేవుని యొక్క ఉనికును ఏ విధముగానైనా తెలుసుకోవాలి అని. అప్పుడు ఆ బీచ్ దగ్గర, ఇసుక దగ్గర ఒక చిన్న బాలుడు ఒక చిన్న గోతిని తవ్వి, మనకి థమ్సప్ బాటిల్ కప్పు ఉంటుంది కదా చూసారా, మూత, ఆ మూత తీసుకొని వెళ్ళి సముద్రం నుంచి నీరు తీసుకొని రావడం, ఈ గుంటలో పోయడం, అలా చేస్తూ ఉన్నాడు అన్నమాట. అగస్త్య గారు అటు ఇటుగా తిరిగి ఆ బాలుడి దగ్గరికి వచ్చి, కుమారా ఏం చేస్తూ ఉన్నావు అన్నాడంట. ఇదిగో ఈ సముద్రంలో నీటినంతటిని కూడా నేను ఈ యొక్క చిన్న గోతిలోకి తోడుతూ ఉన్నాను అన్నాడంట. వెంటనే గట్టిగా నవ్వి, బిగ్గరగా నవ్వి, ఇంత అమాయకుడు ఏంటి నువ్వు, ఆ సముద్రంలో నీటినంతటిని కూడా నువ్వు తీసుకుని వచ్చి ఈ చిన్న గుంటలో నింపగలవా అన్నాడంట. అప్పుడు ఆ బాలుడు, మరి ఈ సర్వ సృష్టికి కర్త అయినటువంటి ప్రభు యొక్క ఉనికును అల్పుడు అనేటువంటి నీవు తెలుసుకోగలవా అని చెప్పి అదృశ్యమైపోయాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రేమ కొంచెముగా మాత్రమే మనము అర్థం చేసుకోగలం. సంపూర్ణముగా అర్థం చేసుకోవడం అసాధ్యం. చదవండి, అదే వచనములో ఒక సత్యము, ఒక వరము రెండు కూడా ఇమిడి ఉన్నాయి ఈ వచనములో. మరి అక్షర చదువుదాం. దేవుని ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము, అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడం అసాధ్యం. క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాలను మనము గ్రహించడం అంత సులభతరము కాదు. కానీ మనకి గ్రహించే శక్తి తక్కువ అయినప్పటికీ దేవుని యొక్క దీవెనల వలన, దేవుని యొక్క ప్రేరణ వలన ఆయన ప్రేమను కొంచెముగా సంపూర్ణతలో చేరుకునే వరకు కూడా మనము అర్థం చేసుకుంటూ కొంచెముగా ప్రేమలో మనము కూడా పడి ఆ దేవుని యొక్క ప్రేమలో జీవించడమే విశ్వాసులుగా మనము చేయవలసినటువంటి పని. అయితే మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం,
తండ్రి దేవుడు ఏ విధముగా తన యొక్క బిడ్డలను ప్రేమిస్తూ పిలుస్తూ నడిపిస్తూ కవ్వగిలించుకుంటూ ముద్దాడుతూ ఉన్నాడో ఆ ప్రేమను తను ఏ విధముగా వ్యక్తం చేస్తాడనేది సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం. ప్రాణత్యాగము చేసి రక్తాన్ని చిందించి తన బిడ్డలను ఆదుకుంటూ ఉన్నాడు. మరి రెండవ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ విధముగా ప్రేమను పొందినటువంటి మీరు చేయవలసిన బాధ్యత ఏమిటి, దేవుని యొక్క వరాలను పొందినటువంటి ప్రజలు చేయవలసిన బాధ్యత ఏమిటి అనేది ఈనాటి రెండవ పట్టణం చూస్తూ ఉన్నాం. 10వ వచనం ఒకసారి చదువుకుందాం. చివరిగా 10వ వచనము, దివ్యలోకమునందలి ఏలైనా దివ్యలోకముల యందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము, చూడండి, దేవుని యొక్క జ్ఞానము దైవ సంఘము ద్వారా ఇప్పుడు తెలియచేయుటకై ఆయన ఇట్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దైవ జ్ఞానము దైవ సంఘము ద్వారా తెలియపరపబడాలి. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. అది విశ్వాస పరమ రహస్యము. ప్రభు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క జ్ఞానము దైవ సంఘము ద్వారా వెల్లడి కావాలి. ప్రభు యొక్క లోకానికి వచ్చి తన ప్రేమను చూపించి తన బిడ్డల కోసం తన యొక్క ప్రాణ త్యాగాలను చేశాడు. మరి ఆ ప్రభువును అనుసరిస్తూ ఉన్నటువంటి విశ్వాసులు చేయవలసిన పని ఏమిటి? మీ జీవితంలో ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వాస ప్రణాళికని, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరాలను మన జీవితం ద్వారా, మన మాట ద్వారా, మన సత్ప్రవర్తన ద్వారా అందరికీ చాటి చెప్పాలి. చూడగలిగాం, ప్రభు యొక్క మాటను ఆలకించగలిగాం, ప్రభు యొక్క శరీర రక్తాలను ఆరగించగలిగాం. ఇప్పుడు ఆచరణలో తీసుకొని మనము పొందిన విశ్వాసానికి మనము సాక్షులుగా జీవించడమే విశ్వాసులుగా ఈ లోకములో మనము చేయవలసినటువంటి పని. ఏలైనా ప్రభు అంటూ ఉన్నాడు, నేను దేవుడని మానవుడిని కాను, మేము మానవుని వలె శిక్షించను, కానీ దేవుని వలె ప్రేమిస్తాను. ఈ ప్రేమని మీరందరూ కూడా చాటి చెప్పండి అని ఎంతో చక్కగా ఈరోజు ప్రభు మనకి అతని యొక్క వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ వాక్యము మన యొక్క జీవితాలను మార్చుతూ ప్రభువునకు సాక్షులుగా నిలబెడుతూ మన జీవితం ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో పొందబోతూ ఉన్నటువంటి ప్రభు యొక్క శరీర రక్తాలను ఆధారముగా చేసుకుని విశ్వాస ప్రకటన చేయడానికి శక్తిని ప్రసాదించాలని ఈ పూజ బలిలో ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం. అందరం కూడా లేచి మన యొక్క విశ్వాస ప్రమాణమును తెలుపుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు విశ్వసించున్నాము. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడును యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పౌలు